కన్న కొడుకు కాపురం కూలిపోతే దాని మీద కూడా రాజకీయ పేలాలు ఎరుకునేటటువంటి ప్రయత్నం అన్నది మన జోగి రమేష్ గారు మొదలు పెట్టేసిండు. దాదాపు నెల రోజుల తర్వాత జోగి రమేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే క్రమంలో జోగి రమేష్ గారు ఒక సింపతి కార్డు, ఒక బీసీ కార్డు వాడడమే మాత్రమే కాదు, ఇది మొత్తం జరిగింది ఒక కుట్ర అని, తన కొడుకు జీవితాన్ని నాశనం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి చాలా సింపతిని కూడగట్టుకునే ప్రయత్నం అనేది చేసిండు. నిజానికి తన కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు అంటే స్వయంగా జోగి రమేష్ గారే. తండ్రి ఉండి ఒక కొడుకు జీవితాన్ని నాశనం చేసేసిండు. ఇలాంటి తండ్రి ఉంటాడా ప్రపంచంలో అని ప్రజలు మాట్లాడుకునే దుస్థితికి దిగజారిపోయిండు మన జోగి రమేష్ గారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడిండు. నేను మీకు కొన్ని షార్ట్ వీడియోస్ చూపిస్తా. షార్ట్ వీడియోస్ ఎందుకంటే పెద్ద సుత్తుంది, అదంతా చూసే ఓపిక నాకు లేదు, మీకు లేదు. ఆ షార్ట్ వీడియోస్ తొందరగా చూసేయండి. దాని తర్వాత కొంచెం గట్టిగానే సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ అని, నా భార్య బైబుల్ చదువుతుంది అని చెప్పేసి ఏదేదో మాట్లాడిండు. అసలు ఆయన చేసిన తప్పులేంటో ఆయనకైనా తెలవాలి కదా. తెలవాలంటే మనలాంటి వాళ్ళని చెప్పాలి కదా. అందుకే ఈ వీడియోస్ని కొంచెం జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, మన ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో ఇంకా ప్రజల దాకా చేరుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈయన చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. అసలు ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన కంటెంట్ను ఒకసారి మీరు కూడా చూస్తే, ఓకే, మత మార్పిడి అంటే ఎంత ఘోరమైన, నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం, యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నా. ఓకే, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను ఇంతవరకు ఈ జోగి రమేష్ గారి కొడుకుకు సంబంధించి, కోడలికి సంబంధించినటువంటి ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడలేదు. ఒక చోట ఏదో ఇంటర్వ్యూలో అడిగితే వీళ్ళ పర్సనల్ మ్యాటర్ అండి, నేను మాట్లాడను అని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అబ్బాయి కూడా వయసు చాలా తక్కువ, ఆ అమ్మాయి కూడా జీవితంలో ఇంకా ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడను, పక్కన పెట్టేస్తాను. విషయం ఏంటంటే, నా భార్య బైబిల్ చదవడం తప్ప అని చెప్పేసి ఒక మాట జోగి రమేష్ గారు మాట్లాడారు. తప్పేమీ లేదు. అందరూ క్రిస్టియన్లకి చేతులు జోడించి, రెండు చేతులు జోడించి, నేను ఒక ప్రాక్టీసింగ్ ముస్లింని, నేను ఒక బార్న్ ముస్లింని, ముస్లిం కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, చేతులు జోడించి అందరు క్రిస్టియన్లకి నేను ప్రార్థిస్తున్నా, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడే మాట కాదు. నేను ఎప్పుడు చచ్చిపోతా ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడను, గౌరవిస్తా, ప్రేమిస్తా. విషయం ఏంటంటే, బైబిల్ చదవడం తప్పు కాదు, గర్వించండి, గర్వంగా చెప్పుకోండి. కానీ దొంగతనంగా లోపల ఇంట్లో బైబిల్ చదివి బయటికి వచ్చి నేను ఒక హిందువుని అని చెప్పుకోవడం అన్నది అది పాపం. అది పాపం. ఆ పాపం ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభువుని మోసం చేయడం. లోన నేను ఒక క్రిస్టియన్ని అని చెప్పుకొని బైబిల్ చదువుకుంటూ యేసు ప్రభువుని మోసం చేసి బయటకు వచ్చి నేను ఒక ముస్లింని లేదా నేను ఒక హిందువుని అని చెప్పుకుంటే ఆ వ్యక్తి మోసగాడనే కదా. అదే విషయం ఇక్కడ చెప్తున్నది. బైబిల్ చదవడం ఇందాక చెప్పా, గర్వం చెప్పుకోండి, గుండెల మీద చేసుకొని చెప్పుకోండి, ఎస్ నేను క్రిస్టియన్ని, నేను బైబిల్ చదువుతాను, ఆ బైబిల్లో మంచి మాటలు చెప్పండి. కానీ లోన చదివి బయటకు వచ్చి నేను హిందువుని అని చెప్పడం అన్నది అది పాపం. అది జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తారు, వీళ్ళ లాంటి వ్యక్తులు అదే చేస్తారు. ఎందుకు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ సంవత్సరం పాటు మీరు ఫోటోలు తీస్తే ఆయన గుళ్ళకి, గోపురాలకి, ఆయన బయట పూజలకి వెళ్ళినటువంటి ఫోటోలు మీకు చాలా కనిపిస్తాయి. కానీ చర్చిలకు వెళ్ళిన ఫోటో ఒకటే కనిపిస్తుంది. అది ఎప్పుడు చర్చికి వెళ్ళింది అంటే అదే December 25th క్రిస్మస్ రోజు. ఆ ఒక్క ఫోటోలే కనిపిస్తుంది మీకు. అంటే ఆ రోజు ఫోటోలే కనిపిస్తాయి మీకు. మిగతా సంవత్సరం మొత్తం ఈయన గుళ్ళకి వెళ్ళిన ఫోటోలు కనిపిస్తాయి. నీ మతం, నువ్వు క్రిస్టియన్వి, నీ మతం ఫోటోలు ఎక్కువ ఉండాలి కదా. ఉండాలి, నువ్వు గుళ్ళకి వెళ్ళిన కూడా పెట్టుకో. ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటా, ఎక్కడికైనా నేను చర్చిలకు వెళ్ళినా పెట్టుకుంటా, దర్గాలకి, మసీదులకు వెళ్ళినా పెట్టుకుంటా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ డ్రామా చేస్తున్నావు? ఎందుకు అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి. హిందూ ఓటర్లు ఎక్కువ ఉన్నారు కదా. ఈయన కూడా డ్రామా చేసిండు. అమ్మవారి ఆలయం ముందర నిలబడి ప్రమాణం చేసిండు. నిజంగా దారుణం కాదు? నీ నమ్మకం ఏంటి? క్రిస్టియానిటీ. నువ్వు నిజంగా బైబిల్ తీసుకొని నిలబడి ప్రమాణం చేస్తుంటే గర్వించేవాళ్ళం. ఇది పరిస్థితి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నీచపు రాజకీయం ఇది. ఈ రాజకీయం మీద కాదు పోరాడవలసింది మనం, ఈ రాజకీయం మీద కాదు మనం మాట్లాడవలసింది. కానీ దీని మీద ఎవరు మాట్లాడరు. మా క్రిస్టియన్ సోదరులు ఇది అర్థం చేసుకోవాలి. వీళ్ళు దొంగలు, అది అర్థం చేసుకోవాలి. ఒక క్రిస్టియన్ సోదరుడు తాను ఇంట్లో క్రిస్టియనే, తాను బయట క్రిస్టియనే, తాను సమాజంలో క్రిస్టియనే, తాను రేపు చచ్చిపోయిన క్రిస్టియనే. కానీ వీళ్ళు ఇంట్లో బెడ్రూమ్లో ఒక ఏమంటారు క్రిస్టియన్ అంటారు, బయటకు వచ్చి నేను హిందువుని అంటారు, అదేదో ప్రాక్టీస్ అంటారు. ఇంకా నీచం చెప్పనా మీకు? సరే ఓకే, నేను ఆ అమ్మాయి పర్సనల్ విషయాలకి, ఆ అబ్బాయి మెడికల్ దాంట్లోకి వెళ్ళను. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఏమని చెప్పారు? హిందూలోనే కదా చెప్పింది. ఆ అమ్మాయి చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఎంఆర్ పాషా అనేటటువంటి నేను ఏ విషయాన్ని ధృవీకరించట్లే, ఆ అమ్మాయి చెప్పిన మాట చెప్తున్నా. హిందువుని అని హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి పూజ చేసుకుంటుంటే అగరబత్తీల వాసన వస్తుంటే శవం వాసన వస్తుందని చెప్పేసి ఎట్లా చెప్పారు? ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. అదేదో మీరు క్రిస్టియానిటీ నుంచి ఎవరన్నా చేసుకొస్తే అయిపోవు. ఏముంది, ఈరోజు ఒక అమ్మాయి గొంతు కోసినట్టు కదా. అంతేకాదు ఒక అబ్బాయి తన సొంత కొడుకు గొంతు కోసినాడు. సరే ఆ కొడుకు మెడికల్ అది ఇదంటే దాన్ని నేను అంతగా ఎక్కువ చేయను. నాకు తెలుస్తున్నటువంటి చూస్తున్నటువంటి అంశాలని చూస్తే మాత్రం ఇది ఏదో పడని అంశం, భార్యాభర్తలకి మధ్యలో పర్సనల్ అంశం ఒప్పుకుంటా. కానీ సృష్టించింది ఎవడు? నువ్వు, నీ బుద్ధి. ఎంత ఘోరం నాకు అర్థం కాదు. అంటే వాగ్దానాలు ప్రమాణాలు చేయడానికేమో అమ్మవారు హిందూ దేవుళ్ళు, నువ్వు ప్రార్థించడానికేమో క్రిస్టియానిటీ. ప్రార్థించు, ఇంకా మళ్ళొకసారి చెప్తున్నా, గర్వించి చెప్పుకుంటా నేను ముస్లింని, గర్వించి చెప్పుకుంటాడు నా సోదరుడు ఒక హిందూ అని, గర్వించి చెప్పుకుంటావు ఇంకో సోదరుడు క్రిస్టియన్ అని. నీకెందుకు లేదు ఆ గర్వం? ఎందుకంటే ఓట్లు కావాలా? బయట క్రిస్టియన్ అంటే ఓట్లు రావుగా, బయట క్రిస్టియన్ అంటే ఓట్లు పడవుగా. జగన్మోహన్ రెడ్డి గారికి పడవు, ఈయనకి పడవు, ఆయనకి పడవు, ఆయనకి పడవు. ఈ మొత్తం బ్యాచ్ ఉంది. ఇది ముందుగా పని చేయండి, బయటికి వచ్చి మేము క్రిస్టియన్స్ అని గర్వంగా చెప్పండి, చెప్పి ప్రజల్ని ఒప్పించండి. అంతేకాని డ్రామాలు అన్నది చేయకండి. నెక్స్ట్ వచ్చేసి వినండి, ఇంకా 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 ఉన్నాయి కొన్ని అంశాలు. అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? ఓకే, నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, వినండి. ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పిఆర్పి రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా, అడుగు పర్లేదు, రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే ఇంకా ఈయన జైల్లో పెట్టి ఏం చెప్తాడు? విషయం ఏంటంటే ఈయన మాట్లాడేది ఏంది? చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానిస్తే ఆ రోజు నువ్వు గిలగిల కొట్టుకున్నావు, మరి ఈ రోజు అని చెప్పేసి మాట్లాడుతూ ఐటీడీపీ గురించి మాట్లాడాడు. నేను ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని దూషించిన వెధవ, ఆయన కుటుంబాన్ని ఆయన సతీమణి గారిని దూషించిన వెధవ బయటకు వచ్చి క్షమాపణలు కోరాడు. ఈరోజు ఏ ఎదవో ఎవడో బయట ఉన్నవాడో ఎవరిని దూషించట్లా, నీ కుటుంబమే బయటకు వచ్చి, నీ కోడలే బయటకు వచ్చి ఈరోజు నీ కొడుకు మీద, నీ మీద, నీ కుటుంబం మీద అభాండాలు వేస్తుంది. ఎవడో బయటవాడు చేయలే, ఇది ఎవడో బయటవాడు పెట్టలే చిచ్చు. నీ ఇంట్లో నీ వాళ్ళు బయటకు వచ్చి నీ నిజస్వరూపాన్ని బయట పెడుతున్నా, నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు బయటకు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెడతావు. ఏంటి రాజకీయంగా ఎదుర్కో అంట? ఊకల ఈక నువ్వెంత రాజకీయంగా ఎదుర్కోవడానికి? పెద్ద తోపువా? ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోతే నువ్వు పెద్ద అదే అనుకుంటే ఇక వద్దు, బాగుండదు. నేను చెప్పాను కదా, కుటుంబాలు ఆ పర్సనల్ విషయాలకి వెలదలుచుకోలేను. నేను చెప్తే ఒక మంచి వర్డ్ చెప్పేద్దు, ఇప్పుడే దెబ్బకి తలకాయ తీసుకెళ్ళి పెట్టుకుందు, కానీ బాగుండదు. మగతనం గురించి పెద్ద డైరెక్ట్గా ఢీకొనడం గురించి నువ్వు మాట్లాడాలి, మేము వినాలి. ఇది దుస్థితి. నెక్స్ట్ వినండి, చిన్న చిన్న వీడియోసే. నెల రోజులు వ్యాపారం చేసేసరే, నెల రోజుల పాటు వినండి, ఏ వీడియోలు సృష్టించారే, ఏ వీడియోస్ నెల రోజుల పాటు మా కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురి చేశారే. ఇది న్యాయమా?
ఒకటి మానసిక క్షోభ, నెక్స్ట్ ఏఐ వీడియోలు. నెల రోజులు నువ్వు మానసిక క్షోభకి గురైనవని ఈరోజు కూర్చొని ఏడుస్తున్నావు కదా. ఆ అమ్మాయి నువ్వు కోడలుగా తెచ్చుకున్నటువంటి బిడ్డ, ఆమె ఎన్ని రోజులు ఆ క్షోభకు గురై ఉంటుంది ఒకసారి నువ్వు సమాధానం చెప్తావా? నీ కొడుకు లేచి ఆ వీడియోలలో నిన్ను నువ్వే చేస్తావు ఇదంతా అని చెప్పేసి నీ మీద గాండ్రించి ఉమ్మేసిండే, మరి సమాధానం చెప్తావా? ఆ అమ్మాయి క్షోభ, ఆ అమ్మాయి క్షోభ నీకు పట్టదు. నీకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల క్షోభ పట్టదు. నీకు పట్టేది ఒకటే, నీకు పట్టేది ఒకటి కుర్చీ, రెండోది డబ్బు, అంతే. కులాలు పట్టవు, మతాలు పట్టవు. అవసరం ఉన్నప్పుడు కులాల్ని వాడేస్తావు, అవసరం ఉన్నప్పుడు మతాల్ని వాడేస్తావు, అవసరం ఉన్నప్పుడు చివరికి ఇప్పుడు కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడి కుటుంబాన్ని కూడా రాజకీయాల కోసం వాడేస్తున్నావు. ఆ అమ్మాయికి క్షోభ అన్నది నీకు అనిపించలేదా? నెక్స్ట్ ఐటీడీపీ అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా ఐటీడీపీ ఛానల్లో ఎవరు హైర్ చేసుకున్నారు, ఏదో సంపాదించుకున్నారు. నేను ఒకటే అంట, నీకు షర్మిల గారు గుర్తున్నారా? షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే. ఆమె మీద ఒక స్మియర్ క్యాంపెయిన్ నడిపించింది మీ పార్టీ. ఆ క్యాంపెయిన్లో భాగంగా నా ఛానల్లో కూడా వీడియోస్ వేయించారు. అంటే చెప్పుకుంటే ఇక చాలా ఉన్నాయి, అంటే నాలాంటి వాడి దగ్గర చాలా ఉంటాయి. అన్నీ బయట పెడితే సిగ్గుపడతావు, నువ్వు క్యాంపెయిన్ల గురించి, ఛానళ్ళు హైర్ల గురించి మాట్లాడుతున్నావా? ఈరోజు ఎవడెవడు ఏడాడ కూర్చున్నాడో మాకు తెలియదా? ఎవడెవడు ఏడాడ కూర్చొని ఏమేమి ఎంతెంత తీసుకుంటున్నాడో మాకు తెలియదా? నువ్వు మాట్లాడతావు. ఎప్పుడైనా మనం సభ్యతగా ఉండి పక్కవాడికి చెప్పాలి. ఐటీడీపీ గురించి ఈరోజు మాట్లాడుతున్నావు. మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంగతి ఏంది? ఏమేమి ఎక్కడెక్కడికి చేరుస్తున్నారు మాకు తెలియదా? ఈరోజు కూర్చొని మహానుభావులు, మహనీయులు, పెద్ద పెద్ద దారికార్యులు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడక్కడ మంచి బట్టలు వేసుకొని, మంచి స్పెట్స్ పెట్టుకొని. ఎవడబ్బా సొమ్మది? మా జల్దా ఏది నా దగ్గర రా, చూపిస్తా. ఇవన్నీ పట్టవు. సరే, ఎందుకు మనం పర్సనల్గా వెళ్ళాలి కానీ. నెక్స్ట్ ఇదొకటి వినండి. ఎవరిళ్లలో పోయే చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అంటే అందరి ఇళ్లల్లో సమస్యలు ఉన్నాయి. కానీ నీ సమస్య ఎవరింటికి రాలా ఇంతవరకు. నీ సమస్య ఏందో చెప్పనా? నీ కోడలు లేచి నీ కొడుకు మీద అభాండం వేసింది. ఆ అభాండం ప్రపంచం ఏ రోజు ఎరగని అభాండం వేసింది. ఇక మళ్ళీ నేను అదే విషయాలు చెప్తే బాగుండదు. ఇదొక అంశం. మొత్తం సింపతిక్ గేము, మొత్తం టీడీపీ మీద, ఐటీడీపీ మీద ఏడుపులు, ఒక మతం గేము, ఇదొక అంశము. రెండో అంశం ఉంది ఏంటంటే, ఇక్కడ టీడీపీ మీద ఈ మొత్తం ఇదేదైతే జరిగిందో ఇది మొత్తం టీడీపీ చేసిన కుట్ర అని చెప్పేసి మనోడు టీడీపీ మీద వేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ చూపిస్తాను చూడండి. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను. చాలా వీడియోలు ఉన్నాయి. కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయండి. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసింది ఏంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారు, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. కృష్ణప్రసాద్ గారి ఆఫీస్ ఎవరు అంటే ఆయన కోడలు, వాళ్ళ కుటుంబం. దీనికి కృష్ణప్రసాద్ గారు దీనికి ఒక రిప్లై ఇచ్చారు, వినండి. అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు. చాలా మంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు వాళ్ళకు ఎందుకు వెళ్ళారు? వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు తెలుసా? రాజకీయంగా నువ్వు వాళ్ళని తొక్కేస్తున్నావు, నువ్వు బల ప్రదర్శన చేస్తున్నావు. అట్లాంటి సమయంలో నీలాంటి ఒక వ్యక్తిని తట్టుకోగల మగాడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళారు. సమస్య చెప్పుకున్నారు, సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి. అవును, వాళ్ళ నియోజకవర్గంలో ఓటర్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి కాకపోతే ఎవరి దగ్గర, నాయకుడి గారి దగ్గరికి పోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? అంటే నువ్వు కొరత పడాలి, నువ్వు తిడితే తట్టుకోవాలి, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది పరిస్థితి, నీ ఏర్పు ఇది. వాళ్ళు వెళ్తే ఆయన దగ్గరికి కథం మొత్తం ఇది టీడీపీ చేసిన కుట్ర అంటున్నాడు. నిజంగా
చేసిన తప్పు నువ్వు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నావు. ఇక చివరి అంశము బీసీ కార్డు. బీసీ కార్డు ఎంత బాగా వాడుతున్నాడంటే ఇక్కడ చూడండి. బలహీన వర్గాలం బలంగా ఉన్నాం. బలహీన వర్గాలు అందరం కూడా 139 కులాలు ఒక్కటి కాబోతున్నాం. మా సత్తా చూపించబోతా ఉన్నాం. ఇది ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్ తోనే ఎలక్షన్స్ కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? అసలు నాకు అర్థం కాదు. 34% రిజర్వేషన్ నేను ఇస్తా అని చెప్పేసి ఆయనే తీసుకొచ్చారు. అసలు ఎక్కడా లేని అంశం ఇది. లేని అంశమైనా సరే అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. అంతకుముందు నేను తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళాలి ఈ రిజర్వేషన్తో అని చెప్పేసి ఒక మంచి ప్లాన్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని వీళ్ళు అడిగింది లేదు, ఆయన మీద ఎవరు ప్రెజర్ చేసింది లేదు. ఆయనే చిత్తశుద్ధితో ఆయన 34% రిజర్వేషన్ తీసుకొస్తే ఈరోజు తీసుకొచ్చే దమ్మింది ఆల్రెడీ తీసుకొచ్చిండు. సరే ఆ విషయాలు పక్కన పెట్టుకుంటే 34% ముందు నుంచే ఉండే, మీ నాయకుడు 24% చేసిండు. మరి ఆ నాయకుడిని ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకుందా జోగి రమేష్ గారు? నీకుందా? ఉంటే ఒకసారి వెళ్ళాడు, ఏమి నాయక 24% ఎందుకు చేసినావు? 34% ఉండే, ఏం మనిషి నువ్వు, మమ్మల్ని మోసం చేస్తావు అని అడుగు చూద్దాం. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వ్యక్తులు మారరు. ఇట్లాంటి వ్యక్తుల్ని మార్చే ప్రయత్నం అనేది మనం చేయకూడదు, చేయలేము కూడా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ఒక కమెంట్ చేసి తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.